తిరుమల విషయంలో తప్పు చేసిన వారు, దుష్ప్రచారం చేస్తున్న వారికి శిక్ష పడాలని కోరారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ పేరుతో సాగుతున్న పరిణామాలు స్వామివారి భక్తులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితికి ప్రస్తుత పాలకులు ప్రభుత్వ పెద్దలే కావడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల్లో ఆందోళన నెలకొనేలా దుష్ప్రచారం చేసి పాపానికి ఒడిగట్టిన చంద్రబాబు పాపం ప్రక్షాళన కావాలని కోరుతూ మార్కాపురం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో, వెలుగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గడిచిన కొన్ని రోజులుగా తిరుమలపై పాలకులు, కొన్ని పార్టీలు, వాటి నాయకులు చేస్తున్న హడావుడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని తాను నమ్ముతున్నానన్నారు. టీటీడీ వ్యవస్థలో ఎందరో ఉద్యోగులు, అర్చక స్వాములు ప్రసాదం తయారీలో ఉంటారు. వారెవరూ దేవుని ప్రసాదం విషయంలో తప్పు చేయరు. ఒకవేళ తప్పు జరిగిందని భావిస్తే ఇప్పుడు పాలకులు తమ చెప్పు చేతుల్లో ఉన్న సీట్ బృందంతో కాకుండా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 10-12 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డు గురించి జరుగుతున్నటువంటి వివాదమైనటువంటి వ్యాఖ్యల గురించి మనందరికీ తెలిసిందే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవాలేంటో గ్రహించకుండా ఎవరి మీదనో రాజకీయ నెపం వేయాలి, రాజకీయంగా దాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలైనటువంటి ఒక లక్ష్యంతో వారు దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు. దానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా వారి మనోభావాలకు ఇబ్బంది కలిగింది అనేది మనందరికీ తెలుసు. అయ్యా, నీ గతంలో ఏమన్నా జరిగిందా తేల్చమంటే తేల్చడం. ఇప్పుడు నీవు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే కదా ఇది జరిగింది, దాని మీద ఎంక్వైరీ జరపమంటే జరపరు. దీన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు తప్పితే వేరే కారణం ఏం లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనము దేవాలయాల్ని సందర్శించి ఆ స్వామివారికి ఎవరైతే ఈ విషయంలో తప్పు చేసింటే చేసిన వాళ్ళని తప్పగా శిక్షించండి, ఒకవేళ తప్పు జరగకపోతే ఈ మాటలు బయటికి తెచ్చినటువంటి వ్యక్తుల్ని శిక్షించండి అనే దానికోసం మనందరం కూడా ఈరోజు దేవాలయాల్ని, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క భక్తులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని తేల్చేదానికోసం చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులతో కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో చేసినట్లయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎవరు చేసినా తప్పు జరిగుంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారంగా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ తప్పు జరగకపోతే ఈ భక్తుల యొక్క, ప్రజల యొక్క మనోభావాలతోటి ఆడుకుంటున్నటువంటి రాజకీయ చదరంగంలో ఈ మాటలు చెప్తున్నటువంటి పెద్దల్ని కూడా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు రాజకీయంగా ఎవరి పార్టీలకు వాళ్ళు అండగా నిలబడుతున్నారు. అది విధానం మంచిది కాదు. వాస్తవాలు గ్రహించాలా, వాస్తవం ఏంటనేది గ్రహించాలా. గతంలో ఈరోజు నెయ్యి సప్లై చేసినటువంటి సప్లయరు గతంలో ఏమన్నా నెయ్యి సప్లై చేసినాడా, చేస్తుంటే ఎప్పటి నుండి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా చూడాలా. అవన్నీ ఎనికి తిరిగి చూసుకుంటే ఆ సప్లయరు మొదటిసారి ఈరోజు ఈ నెయ్యిని అనేది దేవస్థానానికి సప్లై చేస్తూ ఉన్నారు. రేటు ఇంత తక్కువకి ఎట్టొచ్చింది అంటున్నారు. రేటు ఇంత తక్కువకి ఎట్టొచ్చింది అంటే పెద్ద పెద్ద బ్రాండ్లో పేర్లు ఉన్నటువంటి లీటర్ డబ్బాలు, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ సంస్థకు సంబంధించింది కూడా రేట్ ఎంత ఉన్నింది. ఆ రేట్లో రాష్ట్ర డీలర్ దగ్గర నుండి, ప్రాంత డీలర్ దగ్గర నుండి స్థానికంగా అమ్మేటువంటి వ్యక్తి కనుక ఎంత కమిషన్ల కింద వాళ్ళకు ఆ లాభం కింద డబ్బు ఇవ్వాలా, ప్యాకింగ్ ఛార్జెస్ ఏంది, ట్రాన్స్పోర్టేషన్ ఏంది, జిఎస్టీ ఏంది. కానీ ఈరోజు వచ్చినట్టుకి ఇవన్నీ లేకుండా లూజు ఒక కిలో అమ్మిన దానికి 10 లక్షల కిలోలు అమ్మిన దానికి ఒకటే రేటు ఉంటుందా? రేటు వ్యత్యాసం అంటారు. ఇవన్నీ తప్పుడు విధానాలు. ఈరోజు ఇచ్చేటువంటి నెయ్యి వాళ్ళు ఇచ్చినా, ఇంకొకళ్ళు ఇచ్చినా పచ్చి పాల మీద ఉన్నటువంటి వెన్న శాతాన్ని తొలగించి తద్వారా దాన్ని వేడి చేసి కాచి ఆ నెయ్యి తయారు చేసి ఇస్తూ ఉన్నారు. 2000 అవుతుంది, 3000 అవుతుంది అని చెప్పేది అయిద్ది. ఏ రీతిగా అవుతుంది?
ఆ పాలు సేమరేసి కాగబెట్టి సేమరేసి పెరుగు కింద కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మజ్జిగ కింద జిలికి నెయ్యి తీస్తే ఆ మజ్జిగ కింద రేటు ఎక్కువ రాదు కాబట్టి మజ్జిగ కింద వేస్ట్ అయిపోతాయి డబ్బులు. అదే పాలల్లో వచ్చేటప్పటికి పచ్చిపాలు రీతిగానే అమ్ముతున్నారు. కాబట్టే ఈ వ్యత్యాసము అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే రాజకీయ లబ్ధి కోసం దీన్ని అడ్డం పెట్టుకొని చలిమంట వేసుకోవాలనేటువంటి భావనతోటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ఈ రీతిగా చేయడం అనేది దుర్మార్గమైన చర్య. నిజంగా ఎవరైనా చేసుంటే వాళ్ళు క్షమార్హులు కాదు, ఖచ్చితంగా శిక్షించాల్సిందేను. దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు. కాబట్టి ప్రస్తుతం మీరు ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి ద్వారా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిపించి ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలకు ఇబ్బంది కలగకుండా తప్పు జరిగి ఉంటే తప్పనిసరిగా వాళ్ళని శిక్షించి, లేని పరిస్థితుల్లో ఇటువంటి విషయాలు ప్రజల్లోకి తీసుకొని వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి వారిని కూడా ఈ విధానానికి మొదలుపెట్టిన వారికి కూడా ఆ భగవంతుడు శిక్షించాలని చెప్పేసి కోరుతూ మనందరం కూడా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.